డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా రిస్క్ అయింది. ఎందుకంటే ఇక్కడ ప్రొడ్యూసర్ ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు, హీరోయిన్ ఉంది, హీరోయిన్ బయటికి ఎట్లా ఉంటుందంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒక మోడర్న్ టైటిల్. ఫస్ట్ ఇది టైటిల్ మోడర్న్ టైటిల్. కథని ఖచ్చితంగా మధు సెల్యులార్ నేరేషన్ మీద అతనికి అవగాహన ఉందనేది, ఎందుకంటే నేను బేసికల్ గా డైరెక్షన్ మీద వచ్చాను కాబట్టి ఆయన చూశాను, నేను కొన్ని చూశాను. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మేము సినిమాలో ఏముందనే దానికంటే ప్రొడక్ట్ ని చూస్తాం, ఏవో కొన్ని కళలు కనపడతాయి, కొన్ని ఎక్కడో సంథింగ్ అనేది. అయితే ఈ సినిమా వరకు రావడానికి కారణం మా బాబ్జీ. రెండు, బాబ్జీ గారు చెప్పడం, డిస్ట్రిబ్యూషన్ లో అనేక మంది చేసిన పెద్ద చిన్నవి చూడటం చాలా రిస్క్ ఉంది. ఈ రోజు చిన్న సినిమా రిలీజ్ చేయాలంటే చాలా కష్టం. అలాంటి దాంట్లో రావడానికి కారణం కేవలం ఈ ప్రొడక్ట్. నాకు సాఫ్ట్వేర్ కుర్రోళ్ళు అని నా దగ్గర కాన్సెప్ట్ ఉంది. యాక్చువల్ ఆ కాన్సెప్ట్ కి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అసలు దాన్ని నేను మర్చిపోయాను. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ మోడర్న్ టైట్లు, అది మన కరోనా ఇచ్చినటువంటి గిఫ్ట్. తర్వాత యూత్ ఎవరైతే ప్రెసెంట్ ఉన్నారో, ఇప్పుడు ఇది అంతా కూడా యూత్ తో నిండిపోయింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళ నుంచి ఏర్పడిందే వర్క్ ఫ్రమ్ హోమ్. ప్రీవియస్ గా ఎన్నో మనం అన్ని ఇంట్లో ఉండి చేసామంటే ఆ రోజు అంత ఫెసిలిటీ లేదు బయటికి రావడం. కానీ ఈ రోజు ఫెసిలిటీ ఉండి దాన్ని యూజ్ చేయడానికి ఇబ్బంది ఉంది కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్. నిజంగా మోడీజీ మొన్న చెప్పింది గ్రేట్ థింగ్. అరే మీరు అనవసరంగా పెట్రోల్ కానీ డీజిల్ కానీ డబ్బు కానీ వేస్ట్ చేయబాకండి అనే పాయింట్ ని ఆయన చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఈ సినిమాకి మంచి స్ట్రెంగ్త్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ షూట్ గా ఉండేటువంటి త్రిగుణ్ ఈషా చేశారు. అలాగే రాధాకృష్ణ మార్చేసుకోను పాయల్ రాధాకృష్ణ, వీళ్ళిద్దరూ ఈక్వల్ చూస్తున్నాం. ఎందుకంటే షూట్ గా ఉన్నారు, వీళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ లా ఉన్నారు. సరే వీళ్ళు ఏదో చేసుంటారు, డైరెక్టర్ ఏదో తీసుంటారు అనే భావంతో నేను వచ్చిన, బట్ కాన్సెప్ట్ తో మాత్రం మధు సినిమా తీసాడనే భావన నాకు. ఆ తర్వాత అరవింద్ పేరుకి నిర్మాతే గాని ఆల్ క్రాఫ్ట్స్ డీల్ చేసేస్తాడు. 15 days అయిందండి. ఈ పెద్ద ఆయన పేరేంటి, అనీష్ గారు. సార్ మీరు ఎన్నో సినిమాలు చేశారు, బట్ మా ఇంటికి వచ్చేటప్పటికి డిస్ట్రిబ్యూషన్ మోస్ట్ క్రూషియల్ అండ్ క్రిటికల్ థింగ్ అండి. ఆనంద్ సినిమాని ఎన్నిసార్లు వేశారో మీకు తెలుసు. 18 సార్లు వేసినా ఎవరు కొనలేదు, బట్ తర్వాత ఇచ్చేస్తుంది ప్రజలు. బట్ ఇక మేము భావించేది ఏంటంటే ఈ సినిమా వరకు ఇది 15th వస్తున్నా, ఇది యూత్ సినిమా. రెండు, సమ్మర్ సినిమా. సమ్మర్ సినిమా ఎందుకంటే చాలా పెద్ద పెద్ద సినిమాలు ఉండేది మేలో. వీళ్ళ అదృష్టం ఏంటంటే 15 days లో 15 కూడా 14th డే ఈరోజు మధు గారు మేము మా బాబ్జీ గారు చెప్పిన తర్వాత దీనికి రిలీజ్ వస్తే ఈరోజు వైజాగ్ నుంచి మొత్తం నైజాం వరకు పెద్ద డిస్ట్రిబ్యూటర్లు, మేమందరం చేసేది పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్స్. వారిని ఏ థియేటర్ వేయాలి ఈ సినిమాకి, చిన్నది వేయాలా పెద్దది వేయాలా, వద్దు మల్టీప్లెక్స్ వేయండి. ఎందుకంటే వీళ్ళిద్దరూ బ్యూటీ అదే చూటుకున్నటువంటి ఒక అబ్బాయి అమ్మాయి, అది వర్క్ ఫ్రమ్ హోమ్. యూత్ రావాలి, యూతే ఈ రోజు ఆడియన్స్. ఎందుకంటే కొన్ని థియేటర్ దగ్గర షోలు కూడా పట్టలేదండి, పేస్టింగ్ ఖర్చులు కూడా రావట్లేదు. అలాంటి సిచ్యువేషన్ లో థియేటర్ మూసేస్తున్నారు. కానీ మేము వీళ్ళిద్దరిని చూసి, వీళ్ళిద్దరు ప్రొడ్యూసర్ని చూసి, అలాగే మా ఆర్టిస్టులు సీనియర్ శివాజీ రాజా గారు, చాలా పెద్ద ఆర్టిస్టులు అందరూ ఇందులో ఉన్నారనేది మా డైరెక్టర్ గారు వీళ్ళు చెప్పారు. వారంతా కూడా చాలా సీనియర్స్. ఏదో సంథింగ్ ఇస్ దేర్. ఈ సినిమా ఖచ్చితంగా మా 15th కి కొంచెం మంచి ఓపెనింగ్స్ వచ్చి యూత్ ఎవరిని మేము ఎక్స్పెక్ట్ చేసామో వాళ్ళు ఈ సినిమా ఖచ్చితంగా అందరూ చూస్తే ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ గుడ్ వర్క్అవుట్ అవుతుందని. దీంట్లో పాపం ప్రతాప్ లో మంచి పేరు సంపాదించుకుంది.
ఖచ్చితంగా ఇందులో కూడా రాధాకృష్ణ సంపాదించుకుంటాం, మా తిరుగును కూడా సంపాదించుకుంటాడు. అయితే ఇద్దరు పేరు సంపాదించుకుని వీళ్ళు పెద్ద ఆర్టిస్ట్ అయిపోతారు. ప్రొడ్యూసర్కి డబ్బు రావాలి, ఆయన కంటే ముందు మాకు డబ్బు రావాలి. ఎందుకంటే మనీ ఎవరైనా చెప్పుకున్నా మనీ అనేది ఏమీ లేదు. మనీ లేకపోతే ఈ రోజు ఏంటంటే పబ్లిసిటీ సరిపోవట్లేదని అడుగుతున్నారు. ఎందుకంటే ₹1,00,00,000 పబ్లిసిటీ కావాలండి ఈ రోజు. పబ్లిసిటీకి పాపం అరవింద్ని పరిగెత్తిస్తున్నారు కానీ సరిపోట్లా, అది లేకపోతే రాట్లా జనం. ఎందుకంటే నేను చూశాను ఇప్పుడు ఈరోజు ఎంబీ త్రిబులే లేదా అల్లు అలాంటి దాంట్లో షోలు వేయాలంటే ఇప్పుడు జనం లేకపోతే ఏంటి అని అంత భయపడిపోతున్నాం. అవి నిండాలి. అయితే దానికి తగ్గ సినిమా అనుకుంటున్నా. ఖచ్చితంగా ఈ సినిమా మీద ప్రొడ్యూసరు, డైరెక్టరు మధు మీద, అలాగే త్రిగును, రాధా వీళ్ళిద్దరూ కలిసి ఖచ్చితంగా జాగ్రత్తగా చేశారు. సాంగ్ కూడా చూసాం, కామెడీది. సారు నాకు చాలా కాలం నుంచి తెలుసు. ఆయన బిడ్డలకే ఎక్కువ నేను ఈ ట్రైలర్స్ పంపించింది ఎవరికంటే ఆయనే పంపించాం. ఎందుకంటే వైజాగ్ కానీ ఈస్ట్ కానీ పంపించాం. ఖచ్చితంగా ఈ సినిమా మాకు సక్సెస్ అవ్వాలి. తర్వాత ఇక్కడ పట్టుకొచ్చి మా పిఆర్ గారు ఖచ్చితంగా ఇదిగో మీకు చెప్తున్నాం, ఇదంతా కూడా మాకు యూట్యూబ్లో ఎన్నిటిలో ప్రసారం కావాలి. మా దేశానికి చెప్తున్నాం. ఎందుకంటే ప్రసారాలు వాళ్లే గారు ₹1 2 కోట్లు 3 కోట్లు పెట్టే పరిస్థితిలో లేరు. కాబట్టి బాగా మీరు ప్రసారం చేయాలి. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి. మా అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ 15th ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి. ఇంకో రూపాలు కూడా తయారు. వెరీ గుడ్. సద్దిమూట వారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకంటే మా ఈ ప్రొడక్ట్ కి వాళ్ళు వచ్చి ముందు స్పాన్సర్స్ గా ముందు నిలబడి మాకు ఈ వేదిక ఇచ్చి వారు మమ్మల్ని ప్రోత్సహించిన దానికి వర్క్ ఫ్రమ్ హోమ్ తరఫున కృతజ్ఞతలు. Thank you so much, sir. Means a lot. Now I heartily invite DOP Ravi sir and music